నమస్కారం అండి. రైతులందరికీ గుడ్ న్యూస్ అండి. ముఖ్యంగా వీడియోలో వచ్చేసి 3 రకాల గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదట గుడ్ న్యూస్ వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా 20 విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇక 21వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం నుంచి సహాయక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన అయితే చేశారనమాట. సో ఇక 11 విడత నుంచి దాదాపు 20వ విడత వరకు ఎవరికైతే రాలేదు, 9 విడతలకు సంబంధించి ఈ కేవైసీ ఇతరత్ర ఏదైనా మిస్టేక్స్ జరిగినా కూడా ఇటువంటి కారణాల వల్ల ఈ కేవైసీ చేసుకోకపోవడం, ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోవడం, ఇటువంటి కారణాల వల్ల చాలా మంది అయితే వారి ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ కాకుండా అలాగే ఉండిపోయాయి అనమాట. సో వారికి ఒకేసారి కూడా 9,000 రూపాయలు అనేది, అంటే 9 విడతలకు సంబంధించి విడతకు 2,000 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ 18,000 రూపాయలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ప్రత్యేకంగా శుభవార్త చెప్పడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి రైతులకు రైతు బీమా, రైతు భరోసా పథకాలు అందిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగానే సో వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అవసరం కాబట్టి ఇందుకు సంబంధించి వ్యవసాయ పరికరాలు కొనుగోలు సంబంధించి సబ్సిడీ అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు 1,50,000 చెల్లిస్తే సరిపోతుంది అనమాట. స్థానిక మండలంలోని ఏఈఓను వద్దకు వెళ్ళి రైతు అవసరాలకు పత్రాలు, జిరాక్స్ కాపీలను జతపరిచి అంటే అప్లై చేసుకోవాలన్నమాట. ఇందుకు సంబంధించి యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు రోటావేటర్ కొనుగోలు చేయాలంటే దాని ధర వచ్చేసి ₹1,00,000 అవుతుంది అనుకుంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి కేవలం 50,000కు మాత్రమే ఇది అయితే వస్తుందన్నమాట. సో వ్యవసాయ పరికరాల కోసం ఇలా చేయండి అనమాట. ముఖ్యంగా సో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఇందులో వచ్చేసి 40% నుంచి 50% ఇలా సబ్సిడీ అయితే పొందవచ్చు అనమాట. దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతులకు మరొక అప్డేట్ ఏంటి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి 2 రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియడం జరిగిందనమాట. వివిధ కంపెనీల నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి యూరియా రైల్వే రేకు పాయింట్లు అయినటువంటి గద్వాల, అదేవిధంగా పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, చర్చెల్ల, కరీంనగర్, పందిళ్ళపల్లి, గజ్వెల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి అదేవిధంగా ప్రాంతాలకు చేరుకుంటుందని కూడా క్లియర్గా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి డిమాండ్ ఉన్నటువంటి జిల్లాలకు యూరియా తరలిస్తారని ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలోపు వివిధ పోర్టుల ద్వారా కూడా 27,950 టన్నుల యూరియా వస్తుందని, ఇకపైన రైతుల అవసరాలకు తీర్చేందుకు సెప్టెంబర్లో రాష్ట్రానికి అదనపు యూరియా కేటాయింపులు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఎరువుల రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే లేఖ అయితే రాయడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే కాస్త ఊరట లభించే అంశంగా చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి.